కోసమైంది. ఇంతకుముందు ఓసానకి వెళ్ళేటోడిని. అక్కడి నుంచి మరి నా భార్య పరిస్థితి వల్ల మరి దైవజనులు అందరూ ప్రార్థన చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమీ లేదు. దేవుడు కృప చూపించాడు మీ అందరి ప్రార్థనల వల్ల. మరి అంతవరకు నేను సంతోషిస్తున్నాను. మా మామయ్య కూడా ఎంతో కష్టపడ్డారు మా మిసెస్ కోసం. అయితే మరి చనిపోకముందు ఏ విధమైన జబ్బు లేదు ఆయనకి. లాస్ట్ 1 monthలో ఇదైంది. 1 monthలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఒకే ఒక్క రోజు అండి ఐసీయూలోకి వెళ్ళారు. అదే బాగా అనిపించింది. లాస్ట్ మూమెంట్లో మేము వెళ్ళినప్పుడు నైట్ వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఆ నైట్ ఎంత నొప్పిగా ఉన్నాయి తీసేయమని చెప్పేసి అని అన్నారు. ఆయన అంటే ఇంకా మరి ఏం చేయలేం కదని చెప్పేసి 3 వరకు అక్కడే ఉన్నాం. 3 గంటల వరకు చాలా ఎక్కుతుంది అని గ్లూకోజ్ పెట్టి అన్నీ చేశారు. అయితే ఆక్సిజన్ వల్ల అది అలాగ అవుతుంది. ఎందుకంటే మా వదిన గారు వాళ్ళ అమ్మగారికి అలా చూశాను నేను. అయితే లాస్ట్ మూమెంట్లో మేము ఇంటికి వచ్చాము. 4 గంటలకి చనిపోయారని త్వరగా రండి అని చెప్పేసి పిలిచారు. మేము వెళ్ళకముందే అప్పుడు ప్రెసింగ్ చేస్తున్నారు. అంతకుముందు చేస్తే ఇదేమో తెలియదు కానీ దేవుని కృప మరి అంతవరకు ఆయుష్ ఇచ్చారు ఆయనకి, మామయ్యకి. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకొస్తున్నాను. మరి ఈ దినమున ఆ రోజు వచ్చారు. ఈ దినం కూడా చాలామంది వచ్చారు. మా మామయ్యను ప్రేమించి దైవజనులుగా వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రార్థన అందరికీ, మీ ప్రార్థన వల్ల మేమందరం సజీవ లెక్కలు ఉంచారు దేవుడు. మరి మేము 4 ఉన్నాం. రవి, మా మిస్సెస్, మా అత్తమ్మ. మా అందరి కోసం మీరు ప్రార్థించాలని వేడుకొంచున్నాను. అనుదిన ప్రార్థనలో మేము కూడా మరి దేవుని సన్నిధికి తప్పిపోకుండా రావాలని కోరుచున్నాను. మేమందరం కలిసి ఆయనలో సంతోషిస్తే ఆయన సన్నిధిలో యుగాయుగములు జీవించే నిత్య రాజ్యంలో ఉండాలని నా కోరిక. ఎందుకంటే ఈ భూమి మీద జీవించినంతకాలం ఈ లోకానుసారమైనవి వస్తాయి మనకి. అయితే దేవుడే తప్పించేవాడు. ఆ దేవుని కృప వల్ల మరి మేము ఎంతో సజీవ లెక్కనించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మామయ్య చేసిన కార్యాలు బట్టి మీరు అందరూ సంతోషించి మరి ప్రేమించి వచ్చినందుకు మీకు అందరికీ వందనాలు చెల్లించుకోవచ్చు. ఈ సాక్ష్యం ముగిస్తుంది. చక్కటి సాక్ష్యం విన్నాం. సొల్లు రామూర్తి గారు సిద్ధపడి లోకాన్ని విడిచి దేవుని సన్నిధానానికి వెళ్ళారని మనకు జ్ఞాపకానికి తీసుకురాబడింది. ఇప్పుడు వారి బంధువులకు సత్యనారాయణ గారు క్లుప్తంగా సాక్ష్యం పంచుకుంటారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సంగతులకి అలాగే పాస్టర్ గారికి వందనాలు. మాది గంటిపల్లిపూడి అండి, ఈస్ట్ గోదావరి డిస్టిక్ గంటిపల్లిపూడి. మా బ్రదర్ రామూర్తి గారు కూడా మా బ్రదర్ అని కజిన్ అండి. గంటిపల్లిపూడి మా ఇంటి ఎదురుగానే ఉంటారు ఆయన. ఆయన మాతోటి చాలా మంచి సావాసం ఉండేది. ఆయన మాతోటి చాలా క్లోజ్గా సొంత అన్నదమ్ములాగానే ఉండేవారు. ఇదివరకు ఎప్పుడూ 82లో వచ్చేవాళ్ళు మేము ఇక్కడికి హైదరాబాద్. మాకన్నా ముందు వచ్చారు. వచ్చి మేము వచ్చినప్పుడల్లా కూడా మమ్మల్ని చాలా ఆప్యాయంగా మమ్మల్ని చాలా ప్రేమించేవారు. చాలా బాగా చూసేవారు మమ్మల్ని. మీరు కూడా మేము మొన్న ఆయన చనిపోయిన తర్వాత మేము వచ్చాము. మీ సంఘస్థులందరూ కూడా సొంత అన్నదమ్ముల్లాగా అక్కజనులాగా అందరూ కూడా ఆదరించి ఆ కుటుంబాన్ని ఇప్పటి వరకు వదలకుండా ఎంతో బాగా చూశారు. మేము చాలా సంతోషపడ్డాం. మేము ఎంత దగ్గరైనా కానీ దగ్గరలేదని మేము రాలేకపోతున్నాము. సంఘం మాత్రం వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తుంది. ఇదే ఫస్ట్ సంఘాల్లో చూడటం. మా సంఘస్థులు ఉన్నారు కానీ ఇంత ఐక్యతంగా ఇంత ప్రేమగా ఎక్కడ ఉండరు. మీరు మాత్రం చాలా మా వదిన కానీ మా పాప మా బాబు మా అల్లుని కూడా అందరూ చాలా బాగా చూస్తున్నారు, చాలా సహకరిస్తున్నారు. మీ అందరికీ మా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు. ఈ చిన్న వాక్యం దేవుడు జీవించిన గాక. ఆమేన్. సత్యనారాయణ గారు సాక్ష్యం పంచుకున్నారు. వారి స్వగ్రామం మరి అదేవిధంగా రామూర్తి గారి గురించి వారికి ఉంటున్న బంధుత్వం సహవాసాల గురించి పంచుకున్నారు. మరి ఈ సమయంలో మనం సహోదరులు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు ఆదరణ కొరకు మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం, క్లుప్తంగా ధ్యానించుకుందాం.
సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని నీతిమంతుని జ్ఞాపకం ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. కనుక దేవుని దృష్టికి నీతిమంతులుగా లెక్కింపబడిన ఎంచబడిన వారి యొక్క విశ్వాసం, వారి యొక్క జీవన శైలి, వారి ప్రవర్తన నడవడిక, వారు మరి దేవునికి చేసిన సేవా విధానం అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఆ తరానికి తర్వాత తరాల వరకు కూడా ఎంతో ఆశీర్వాదకం. కనుక జ్ఞాపకార్థ లేక సంస్మరణ మొదటి సంవత్సర ఆదరణ కూడిగ్గా మనం కలిగి ఉంటూ ఉన్నాం. అనీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం రాదు. వారు లోకరీత్యా వారు విద్యాధికులై ఉండొచ్చు, వారు ధనవంతులై ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు అయి ఉండొచ్చు. కానీ వారు దేవునిచ్చే నీతిమంతులుగా లెక్కించబడకపోతే వారికి ఆ మహాపరిశుద్ధుడైన సజీవక దేవునితో వ్యక్తిగతంగా సంబంధం, సహవాసం లేదు గనక వారితో మనం స్నేహం చేసిన ఏదో భూ సంబంధంగా ఆ విషయాలు ఈ విషయాలు మనమేమి ఆత్మీయంగా మేలు పొందము, అది మనకు దీవెనకరంగా ఉండదు. సరే, రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించువాడెవడనూ లేడు. దేవుని వెదకువాడెవడనూ లేడు. నా మాటలు కాదండి ఇవి. అలా ఎలా చెప్తారండి? నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిదాన్ని. అందరూ నీతిమంతులే, అందరూ పాపులే, మంచివాడు భూమి మీద లేరు అని మీరు చదివి వినిపించారు. నేను ఒప్పుకోను అయ్యా. పరలోకపు దృష్టికి సర్వసృష్టికర్త అయిన ఆత్మస్వరూపి అయిన మహాపరిశుద్ధుడైన సచేయక దేవుడు పరలోకపు తండ్రి దృష్టికి ఈ భూమి మీద నీతిమంతుడు అనేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ జన్మ పాపంతో పుడుతూ ఉన్నారు, పాపం స్వభావంతో జీవిస్తూ ఉన్నారు, భక్తి విశ్వాసాలు కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉన్నారు. ఈ భూమి మీద అనేక జాతులు ఉన్నాయి. చరిత్రలోకి వెళితే యోధా జాతి మతనిష్ట, మత వైరాగ్యం కలిగిన యోధా జాతి ప్రజలు కూడా అనీతిమంతులే అని వాక్యాన్ని సెలవిస్తూ వారి దృష్టికి వారు నీతిమంతులు. రోమపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అదిగో దేవుని నీతికి లోబడలే. అయ్యా, మేము చర్చికి వెళ్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జరుపుకుంటూ ఉన్నాం. చర్చిలో విశ్వాసులందరినీ, సంఘాన్ని పిలిచి మేము మరి ఇంట్లో కోటాలు పెట్టించుకుంటాం. మరి మేము బాగానే జీవిస్తూ ఉన్నాం కదా, మేము నీతిమంతులే కదా. ఆ వాక్యం మా కొరకు కాదండి, అదిగో వేరే వారి కొరకు. అది వారి పరిస్థితి కూడా అలాగే. రోమపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం మరలా చదవండి. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. వారు స్వనీతి పరులు, వారు పాపాత్ములే. అయితే ఏమిటంటే
వారు ఒక ముసుగు, ఓ మతం అనే ముసుగు కింద ఉన్నారు. ఇట్లాంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమించి బహు తీవ్రంగా వారిని హెచ్చరించాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోను సమస్త కల్మషముతోను నిండి ఉన్నది. ఆయన ఆత్మస్వరూపి, ఆయన మహాపరిశుద్ధుడు, సర్వజ్ఞుడు. ఆయన కనుదృష్టికి మరుగైన సృష్టం ఏదీ లేదు. కనుక మనిషి యొక్క హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఆయన చూస్తూ ఉన్నాడు. వారు పరిసయ్యులు, వారు ఆ కాలంలో దేవుణ్ణి సేవించేవారు, వారు చదువర్లు, వాళ్ళన్ని మతాచారాలని పాటించేవారు. కనుక ప్రభు వారిని దేంతో పోల్చారంటే సున్నం కొట్టిన సమాధి. నీవు పాపం ఎందు సంతోషిస్తూ ఉన్నావు, యూదుడువే, పరిసయ్యుడువే, నీ గమ్యం నిత్య నరకాగ్నిగుండం. ఈ విధంగా ప్రభు వారిని బట్టి దుఃఖించాడు, వారిని హెచ్చరించాడు, గద్దించాడు. ఇలా లేఖనాల్లో మనం చూస్తాం. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. యూదులు కానీ యూదేతరులు కానీ అందరూ అనీతిమంతులే, అందరూ పాపులే. అయితే నీతిమంతులుగా లెక్కింపబడిన వారు ఉన్నారు. రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినది. పుట్టుకతో అబ్రాహాము అనే మనుషుడు అనీతిమంతుడు, పాపాత్ముడు. జన్మ పాపం ఉంది, క్రియాపాపం ఉంది. విశ్వాసం బట్టి నీతిమంతుడుగా లెక్కించబడ్డాడు దేవుని కృపలో. కనుక విశ్వాసం. మరి పరిసయ్యులకి శాస్త్రులకి విశ్వాసం లేదా? వారు విశ్వాసం కలిగిన వారే, భక్తి విశ్వాసాలు కలిగిన వారే. మరి ఎందుకు వారు నీతిమంతులుగా దేవుని దృష్టికి అగుపడట్లేదు? వారు పాపం యందు సంతోషిస్తూ ఉన్నారు. వారు పాపం యందు వేషధారణ జీవితం. అందువల్ల మరి ఆ విశ్వాసం, ఆ రక్షణార్థమైన విశ్వాసాన్ని బట్టి ఓ మనుషుడు నీతిమంతుడిగా లెక్కించబడతాడు. పాపానికి నిర్వచనం ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను. ఆయన ఆత్మస్వరూపి మనిషి యొక్క హృదయం యొక్క తలంపుల్లోని ఊహని క్రైస్తవ భక్తి విశ్వాసాలు కలిగిన వారు అయి ఉండొచ్చు. కానీ ఆయన వారి హృదయాల్లోకి చూచి ఆయన ఏమనంటూ ఉన్నాడు? పాపి, అనీతిమంతులు. కనుక మరి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. విశ్వాసాన్ని బట్టి అనీతిమంతుడు, పాపాత్ముడు నీతిమంతుడుగా లెక్కించబడతాడు, పరిశుద్ధపరచబడతాడు. సరే, ఇంతకీ మరి భక్తి విశ్వాసాలే కాదు, పరిశుద్ధ గ్రంథంలో భయంతో కూడిన భక్తి విశ్వాసాలు, అది దాని యొక్క అర్థం. భయాన్ని విడిచిపెట్టిన భక్తి విశ్వాసాలు
దేవుని దృష్టికి భక్తి విశ్వాసాలుగా పరిగణించబడవు. మానవుల దృష్టికి, సంఘం దృష్టికి, సమాజం దృష్టికి భక్తి విశ్వాసాలుగా లెక్కించబడతాయి. దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. చూడండి, మలాకి గ్రంథం మొదటి అధ్యాయం. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా. 6వ వచనం చదవండి. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా. తండ్రిని గణపరచును కదా. దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టుమని మీరందరూ. ఈ మాటలు ఎవరితో మరి అంటూ ఉన్నాడంటే, యాజకులు, సరే మనం పాస్టర్స్ అనుకుందాం, లేక మా లాంటి సేవకులు అనుకుందాం. దేవుడు గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తూ ఉన్నాడు? నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను యజమానునైతే, నేను ప్రభునైతే నాకు భయపడేవాడు ఎవడన్నా మీలో ఒకడున్నాడా? లేదు ప్రభు, భయాన్ని బట్టి నీకు సన్నిధికి వచ్చాం. నిజమేనా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. కనుక భయం అంటే భయంతో కూడిన భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నారు అంటే దేవునికి భయపడుతున్నారు అన్నదానికి రుజువు ఏమిటి అంటే క్రమంగా చర్చికి వెళ్ళటం రావటం కాదండి, కాదు. భయపడుతున్నారు అనే దానికి రుజువు ఆంతరంగిక రహస్య జీవితంలో చెడుతనం నుంచి దూరంగా పారిపోతారు. అది రుజువు. కనుక నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? ఇదొక ప్రశ్న. మరొక ప్రశ్న, ఇంకా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 53 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాను? మేము తెలియజేసిన సమాచారమును నమ్మిన వాడు ఎవడండి? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడి అంటే అర్థం ఏంటి? నమ్మినట్లు కనపడుతున్నారు, నిజానికి నమ్మట్లేదు. మేము తెలియజేసిన సమాచారం నమ్మినాడు ఎవడండి? అలాగే మేమంతా నమ్మేమన్నా అంటే సరే, నమ్మాడు అన్నదానికి రుజువు ఏమిటి? ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని నమ్మాడు అన్నదానికి రుజువు ఏమిటి? యెషయా గ్రంథం 53:1 ఆధారం చేసుకుని నమ్మాడు అన్నదానికి రుజువు ఏంటి? తర్వాత కింద ఏముంది? బాహు ఎవనికి బయలు. అది చదవం, అది చెప్పండి. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడినో వాడే మరి నమ్మాడు. అది రక్షణార్థమైన విశ్వాసం. ఆ మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువులు వారి సాక్షాత్కారాన్ని పొందితే ఆయనతో వ్యక్తిగతంగా సంబంధం, సహవాసం అనేది ఏర్పడితే పాపం క్షమించబడి పాపం కడగబడిన అనుభవం అప్పుడేమవుతుంది? ఆయన కొన్ని లేఖనామాల్లో యెహోవా బాహువు. అప్పుడేమవుతుందంటే వాళ్ళు మార్పు పొందుతారు. ఎవడైనా క్రీస్తులోకి తీసుకురాబడిన ఎలా, లేక క్రీస్తునందు ఉన్నాడు ఎలా, వాడు క్రొత్త సృష్టి. కనుక నమ్మినట్లు కనపడుతున్నారు కానీ నిజానికి నమ్మలేదు. మరి వారు సేవకులే కానీ వారు దేవునికి భయపడేవారు కాదు. సరే, ఇక తర్వాత మరి
శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అనే 3 మాటలు ఉన్నాయి. వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. మరి ఇలాంటి సంస్మరణ ఆదరణ కూడికల్లో మనం అవును సహోదరులు ఒకప్పుడు మన మధ్య ఉండేవారు, ఇప్పుడు లేరు. మరి నా పరిస్థితి కూడా అంతే కదా. కొంతకాలం అయిన తర్వాత కొంత ఈ ప్రాపంచిక విషయాల మీద నుంచి మా మనస్సుని అదిగో ఆ పరలోక విషయాల వైపుకి మళ్ళిస్తాం. ఇక్కడ సిలువ మీద 2 దొంగలు వేలాడుతూ ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక దొంగ రెండో దొంగని గద్దించాడు. ఇక అతనికి ఏమిటంటే అవి చివరి క్షణాలు. ఏమని గద్దిస్తున్నాడో చూడండి. అయితే 40వ వచనం లూకాసు 23:40 వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. అరే నువ్వు నేను పాపంలో పుట్టాం, పాపం చేశాం, ఇష్టానుసారంగా జీవించాం. పాపానికి దేవుడు శిక్ష విధించాడు. మన మధ్య వేలాడుచున్న ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పాపం చేయలేదు కనుక శిక్షావిధి శిక్షకే మనం అప్పగించబడతాం. అగ్ని ఆరదు, పురుగు సావదనేటువంటి నిత్య నరకాగ్ని గుండమే నీ యొక్క నా యొక్క గమ్యం అవుతుంది. అదే 2వ మరణం. మరి ఇప్పుడైనా దేవునికి భయపడవా? దేవునికి వీళ్ళు కూడా భూమి మీద ఉన్నప్పుడు భక్తి విశ్వాసాలు కలిగిన వారనేమో ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, దేవునికి భయపడవా? ఆ శిక్ష నుంచి తప్పించుకోవటానికి అదిగో ఆ దేవునికి భయపడి ఆయన నామంలో మరి మొరబెట్టుకుంటే ఆయన నీ పాపాన్ని క్షమిస్తాడురా. కానీ వాడు ఆయన నామంలో ఏం మొరబెట్టలేదు. అప్పుడు కూడా వాడు దేవునికి ఏం భయపడ్డా. కానీ ఈ దొంగ భయపడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ముఖంలో చూశాడు. ఆయన అంతకు ముందు పలికిన మాటలు విన్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరేరు కనుక వీరిని క్షమించుము ప్రార్థన చేశాడు. ప్రభువా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అలాంటి పాపాత్ముడికి చదవండి. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా. ప్రభువా, నా తలకు బదులు నీ తలను అప్పగించావు. నువ్వే పాపం చేయలేదు. నేను శరీరంతో చేసిన పాపానికి నీ వీపును అప్పగించావు. కాళ్ళతో చేతుల్లో చేశాను నేను రకరకాలైన ఘోరాలు నేరాలకి నీ హస్తాలను అప్పగించావు, నీ పాదాల్లో. నా హృదయం అంతా రోత హృదయం. అదిగో ఈ విధంగా నాకు బదులుగా నీవు వేలాడుతూ ఉన్నావు. నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు, నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? నాలాంటి వాడికి ఏమైనా అవకాశం ఉంటుందా? నేను ఈ భూమి మీద బ్రతకటానికి అర్హుడిని కాను అని ప్రభుత్వం శిలువ శిక్ష విధించింది. నిజమే, నేను భూమి మీద బ్రతకటం సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మరి భూమిని విడిచిపెట్టిన తర్వాత నా గమ్యం అదిగో ఇచ్చినారు అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు. నేను అనీతివంతుణ్ణి. అదిగో ఆ పరలోక రాజ్యంలో నాలాంటి వాడికి ఏమైనా ఇంత స్థలం దొరికే అవకాశం ఉందా? అంతకుముందే ఆయన ప్రార్థన చేశాడు,
తండ్రి వీరు ఏం చేస్తున్నారు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎప్పుడైతే తన పాప శిక్షని యేసు ప్రభు తన శరీరం అందు మోసాడు, అందు నిమిత్తమే ఆయన వేలాడాడు శివులు అని దొంగ నమ్మాడు ప్రభు అంటున్నాడు. ఎప్పుడో కాదు నాయన, ఇదిగో నేడే నీవు నాతో పరదేశంలో ముందు నిశ్చయముగా నీతో నిశ్చయముగా. అంటే పరలోకానికి ప్రభు దొంగను తీసుకెళ్ళాడా? లేదండి, వాడు దొర అయ్యాడు. వాడు ఏమయ్యాడు? వాడు దొర అయ్యాడు. నీవు నాతో, ఇప్పుడు ప్రభు శరీరం అంతా కూడా రక్తసిక్తమైంది. ఈ దొంగ ఇంకా కొద్ది సమయంలో ప్రాణాన్ని విడిచిపెట్టనై ఉన్నారు. మరి ఏ వేళద్ది? నీలో ఉన్న నీవు ఆత్మ ప్రాణదేహరీతిగా దేవుడు మానవుని చేశాడు కనుక ఆత్మకు మరణం లేదు, నాశనం లేదు. 2 స్థలాలు ఉన్నాయి, ఒకటి పరలోక రాజ్యం, మరి ఒకటి నిత్య నరకాగ్నిగుండం లేక పాతాళం. కనుక ప్రభు అంటూ ఉన్నాడు, నీవు నాతో, ఈ పాపం క్షమించబడింది, కడగబడింది, ఆ అధికారం నాకున్నది, పాప క్షమాపణాధికారం నాకున్నది. నాతో పాటు నిన్ను పరదేశికి ఇప్పుడే తీసుకెళ్తా, ఎప్పుడో కాదు, ఇప్పుడే తీసుకెళ్తా. ఆ దొంగ దైవ భయంతో ప్రభువుని వేడుకుని నీతిమంతుడిగా లెక్కించబడ్డాడు, పాపక్షమాపణ పొందాడు, ఆత్మరక్షణ పొందాడు. అది ఏమిటి అంటే, శిక్షావిధి కింద ఉన్న మనుషుడు, సృష్టి అయిన మనుషుడు, శిక్షావిధి క్రింద ఉన్న మనుషుడు దేవునికి సత్యయేక దేవుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు, దహించు అగ్ని వంటి దేవుడు, సర్వసృష్టికర్త అయినది. ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు భయపడుతున్నాడా అనేది ప్రశ్న. నిజంగా భయపెడితే ప్రభు నిజంగా ఈ మాటలు పలుకుతాడు, ఈ మాటలు నిజంగా పలుకుతాడు. అలాగే యేసు ప్రభువుల వారు లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనం, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. పాపాత్తురాలైన స్త్రీ, నీతిమంతురాలైన స్త్రీ, యూదా భక్తి విశ్వాసాలు కలిగిన స్త్రీ, ధనవంతురాలైన స్త్రీ, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. నీతిమంతురాలుగా లెక్కించబడింది. ఏమిటి వీరు జీవితంలో జరగటానికి కారణం ఏంటంటే, మార్క్సు వార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్క్సు వార్త 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసు ప్రభువుల వారు మానవుడుగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. మరి పాపుల మధ్య పరిశుద్ధుడుగా 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశారు, పరిచయం చేశారు. మొట్టమొదటి ప్రసంగము ఇది. పరలోక రాజ్యము సమీపంగా ఉంది, పాతాళం కూడా కనిపెట్టుకునే ఉన్నది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మారు మనసు పొందండి. ఎందుకు? వీళ్ళంతా దొంగ, తర్వాత స్త్రీ, వీళ్ళంతా మారు మనసు అనగా దేవుని వైపుకి సంపూర్ణంగా తిరగటం. ఏదో కొద్దిగా తిరగటం కాదు. ఇప్పుడు దేవుడు నన్ను వెనక్కి నుంచి పిలుస్తూ ఉన్నప్పుడు నేనేం చేయాలి? పూర్తిగా ఆయన వైపు తిరగాలి. లోకానికి వీపు, దేవునికి ముఖం. అది అంతేగాని ఇది 45 degrees 90 degrees ఇది మారు మనసు కాదు. మారు మనసు పొందిన తర్వాత రెండవ మాట, సువార్తను నమ్మండి.
అది రక్షణార్థమైన విశ్వాసం. యేసుప్రభు నీ పాప పరిహారం కొరకు శిలువలో వేలాడి గాయాలు పొంది రక్తాన్ని చెందించి ప్రాణాన్ని పెట్టి నీ పాపపు శిక్షణ కొట్టివేశాడు, సమాధిలో ఉంచబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఇదే సువార్త సారాంశం, తాత్పర్యం. సువార్తను శ్రద్ధగా విని నమ్మాలి, స్వనీతిని పక్కకు పెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని వైపు సంపూర్ణంగా తిరగాలి. అప్పుడు ప్రభు ఆ మనుషుడిని నీతిమంతురాలుగా లెక్కిస్తాడు, నీతిమంతురాలుగా లెక్కిస్తాడు. సరే, మనుషులు వారి జన్మ పాపంలో పుట్టి పాపపు స్వభావంతో జీవిస్తూ ఉన్నారు. ఏ భేదము లేదు, మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ లేక దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలనే అరిషట్ వర్గాలు సంస్కృతంలో. స్వార్థం, గర్వం, ద్వేషం, అసూయ, పగ, కక్ష, చెడు ఊహలు, చెడు చూపులు, చెడు తలంపులు. ఈ విధంగా మరి జన్మ పాపంతో మనుషుడు పుట్టి పాపపు స్వభావంతో జీవిస్తూ ఉన్నాడు. యేసుప్రభుల వారు పాపము చేయు ప్రతివాడు పాపములకు దాసుడు అని యూదుల మధ్య బోధ చేసినప్పుడు వాళ్ళ కోపం వచ్చేసింది. మేమెవరికి దాసులం కాదు, మేము అబ్రహాము సంతానము. వారు అబద్ధం చెప్పారు. అప్పుడు వారు మరి రోమా ప్రభుత్వానికి, రోమా చక్రవర్తికి వీరు బానిసలుగా ఉంటూ ఉన్నారు రాజకీయంగా. రెండోది పాపానికి బానిసలుగా ఉంటూ ఉన్నారు. బాహ్యానికి మేము యూదులం, అనేక జాతులు ఉన్నాయి. నిజదేవుని ఎరిగి మరి ఆ నిజదేవుని సేవించే యోధా జాతి మాది. మేమెందుకు పాపానికి, మేమెందుకు బానిసలం అవుతాం అంటే ప్రభు అన్నాడు, పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు. ఆ తర్వాత ఇంకొక మాట అంటాడు, చదవండి, యోహాను సువార్త 8:36. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉండు. కుమారుడు పాప పరిహారకుడు, మరి పాపల రక్షకుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు పాప బంధకాల్లో ఉన్న మనుషుని గనక ఆ పాప దాస్య శృంఖలాల్ని ఆయన ఛేదించి విడుదలిస్తే అప్పుడు స్వతంత్రుడవుతాడు. అందుకనక ఆయన శిలువలో పాప శిక్షను మోసి పాపానికి ప్రాయశ్చిత్తం చేసి వేశాడు. సరే, ఎంతకీ మనుషులు ఎందుకు పాపం చేస్తూ ఉన్నారు అని కనుక మనం కొంచెం ఆలోచన చేస్తే ఎందుకు పాపం చేస్తూ ఉంటారు? ఎందుకు పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు? వెలుగు లోకంలోకి వచ్చింది, కానీ మరి మనుషులు చీకటిలో, పాపపు చీకటిలో జీవిస్తున్నారు కనుక వారు వెలుగు యొద్దకు రాలేదు, వెలుగును ద్వేషించారు. వెలుగు పరిశుద్ధత, పవిత్రత, దేవునికి సంకేతం. పాపం, చీకటి ఆత్మీయ మరణానికి సంకేతం. ఈ విధంగా పాపాన్ని బట్టి సంతోషం కలుగుతుంది. పాపాన్ని బట్టి సంతోషం కలుగుతుందా, కలగదా? ఏం కళ్యాణి, కలుగుతుందా? పాపాన్ని బట్టి సంతోషము కలుగుతుంది. ఏదో నీవు సెల్ ఫోన్లో ఏదో చూస్తూ ఉన్నావు, ఏదో టీవీలో ఏదో చూస్తూ ఉన్నావు. చూచుట ద్వారా, వినుట ద్వారా, స్పర్శ ద్వారా, పంచేంద్రియాలు లేక జ్ఞానేంద్రియాల ద్వారా సంతోషం, సెన్షువల్ ప్లెజర్స్. పాపాన్ని బట్టి సంతోషం కలుగుతుంది కనుక మనుషుడు పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడడం. నేను ఇలాగే జీవిస్తూ ఉంటా, నాకు ఆ మోక్షాశీర్వాదాన్ని దయచేయి,
నాకు ఆ రక్షణ దయచేయి. అది మనిషి యొక్క వైఖరి. నమ్మినట్లు కనపడతారు, నిజానికి నమ్మలేదు. భయపడినట్లు కనపడతాను, భయం అనేది లేదు. ఏదో భక్తి విశ్వాసాలు ఉన్నాయి. మరి భయం కలిగి ఉంటే చెడుతనాన్ని విడిచిపెడతారు. మరి ఇది లేదు కదా. శిక్షావిధి కింద నువ్వు భయపడవా? పాపంలోనే చనిపోతే మరి నా మాటలు కాదు, మరి నిత్య నరకం అనేది పరలోక రాజ్యం అనేది రెండు వాస్తవికమైన స్థలాలు. దేవుని మాటలవి. ఆ నిత్య నరకాగ్నిగుండం యొక్క వాస్తవికతను యేసుప్రభులు వారికి తెలియపరుస్తూ బోధిస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. నీ కుడి కన్ను నిన్ను